రాయండి. ఇటలీ. టా అంటే ఫస్ట్ ప్లేస్ వస్తుంది. టీ తర్వాత ఫస్ట్ మీరు రాశారు కానీ కొంచెం కిందకి అయిపోయింది. టీ తర్వాతది. టీ తర్వాత వచ్చేది కొద్దిగా అది ఎస్ పైన పెడితే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం, ఉంచేయండి. అటాక్. అటాక్. యా. మీరు ఏమైనా కొంచెం నా వైపు కనిపించేటట్టు పెట్టగలుగుతారా? అంటే మీరు రాస్తున్నప్పుడు మీ హ్యాండ్ నాకు అడ్డేస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్. అల్లే. ఓకే, గుడ్. అకాడేమీ. వచ్చాడు ఇప్పుడు. ఆరో. ఆరో. వెనక్కి వెళ్ళేదా? ఓకే. యా, ఆంధ్రలైన్ రాకూడదు, అబౌవ్ ది లైన్ ఉండాలి. నేను బయటికి రాకుండా అఫార్. ఓకే. అనాటోమీ. అనాటోమీ. అన్నా. ఎన్ కదా ఫస్ట్ది, పైది. యా, అంకిత గారు, సరే మీ ఇష్టమేనండి. సో డిక్టేషన్ తీసుకోవాలి మస్ట్ అందరూ కూడా. సరే, ఎనీవే. అనాటోమీ. అషోర్. అషోర్. యా. అల్లే. ఎబోనీ. ఎబోనీ. బో అంటే డాష్ రావాలి. ఏ బో. నీ. ఎన్ తర్వాత మళ్ళీ డాట్. ఏ బో. నీ కూడా ఉంది ఎన్ తర్వాత. మీరు ఒక పని చేయండి, ఈ బుక్ ఉంది కదా, బుక్ని ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పేయండి. ఇలా కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ తిప్పితే నేను అంటే ఏమన్నా అలా కాదు, ఇటు ఇటువైపు. అది రైట్. ఇందాక పెట్టింది అది. అలా రాయగలుగుతారా? ఏమైనా రాయగలరా అలాగా? షాడో వస్తుంది సార్, లైట్ బ్యాక్ సైడ్ ఉంది. సరే, ఇప్పుడు ఇందాకట్లానే రాయండి, బీ కంఫర్ట్ గానే రాయండి. ఇంకోటి రాయండి, ఏది అగోని. ఇలా అయితే మీరు రాసిన తర్వాత కనిపిస్తుంది నాకు, అది నేను అంటుంది. మీరు రాస్తున్నప్పుడు ఎలా రాస్తున్నారో తెలియట్లే అనమాట. మీ చెయ్యి అడ్డేస్తుంది నాకు, కెమెరాకి కరెక్ట్గా మీ చెయ్యి అడ్డుతుంది. లేదా అటువైపు అయినా పెట్టుకోవాలి. అంటే కొంతమంది బాగానే పెడుతున్నారండి, మరి మీకు ఎక్కడో ప్రాబ్లం వస్తుంది కానీ పర్వాలేదులేండి, రాయండి, నో ప్రాబ్లం, రాయండి, టైం వేస్ట్ మనకి. అగోని. యా, అది అంటే రాసిన తర్వాత నేను చూస్తున్నాను తప్ప మీరు రాస్తున్నప్పుడు ఎలా రాస్తున్నారన్నది తెలియట్లే నాకు, అందుకని అంటున్నాను. పోన్లేండి, పర్వాలేదు. అషోర్. అషోర్. యా, గుడ్, రైట్. యతీష్ కుమార్ గారు రెడీ, రాయండి. అకాడేమీ. కొంచెం కెమెరాకి ఎదుగు దించరా. మీరు అది ఎక్కడైనా ఫిక్స్ చేసుకుంటే బాగుండండి అందరూ కూడా. అంటే కెమెరా మీరు ఎంత బాగా ఫిక్స్ చేసుకుంటే నాకు అంత స్ట్రెయిన్ ఉండదు. అంటే లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, మీకు కూడా. అంటే మిమ్మల్ని నేను అసెస్ చేయలేను. అకాడేమీ. ఓకే, రైట్, గుడ్. నెక్స్ట్ అఫార్. రెండు వచ్చి అఫార్. ఓకే, గుడ్. అఫార్, వెరీ గుడ్. అనాటోమీ. అనాటోమీ. అనాటోమీ, వెరీ గుడ్. ఎబోనీ. ఎబోనీ. ఏ బో నీ. కొంచెం పెద్ద డాష్ పెట్టండి, లేకపోతే డాట్ లాగా అయిపోతుంది. పెద్ద డాష్. అది ఎబోనీ. డాష్ పెట్టుకోవాలి.
నెక్స్ట్ ఇటలీ. ఈ ఇటలీ. ఇటలీ. వెరీ గుడ్. అల్లే. ఏ రెండు వచ్చాయి. అల్లే. వెరీ గుడ్. ఆరో. నైస్. అజయ్ గారు రెడీ. అఫార్. ఓకే. అనాటోమీ. అనాటోమీ. లైట్ డాష్. అంత పెద్ద చిన్నది లైట్ డాష్ కూడా. డాష్ సైజు చిన్నగా ఉండాలి, ఇది కూడా చిన్నగా ఉండాలి. ఉంచండి ప్రస్తుతానికి, ఉంచండి పర్వాలేదు. అల్లే. వెరీ గుడ్. ఇటలీ. వెరీ గుడ్. అటాక్. వెరీ గుడ్. అషోర్. ఓకే. అగోని. గో. ని. వెరీ గుడ్. అఫార్. వెరీ నైస్. సుమన్ గారు రెడీ. అనాటోమీ. ఓకే. అఫార్. గుడ్. అఫా రెండోది హెవీ డాట్. రెండో డాట్ హెవీ డాట్. అది. ఎబోని. బిఎన్. ఓకే. ఎబోని. కరెక్ట్. అటాక్. అకాడమీ. తప్పు ఒక్క నిమిషం. అకాడమీ. అది అలా అనుకుంటూ ఉండండి. అషోర్. కదా, ఎబోదులేం రావాలి. మీరు ఎందుకు అంత ఇరుగ్గా రాస్తారు? కొంచెం ఫ్రీగా రాయొచ్చు కదా. నెక్స్ట్ లైన్లో రాయొచ్చు కదా, క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే కింద మళ్ళీ ట్రాన్స్క్రిప్షన్ రాయాలి. మళ్ళీ అవి ట్రాన్స్క్రైబ్ చేస్తాం కదా, కాబట్టి ఒక్క లైన్ వదులుకుంటే బెస్ట్. కింద రాసేయండి అయితే. ఓకే సార్. షోర్. ఎక్కడ పెట్టారు? ఫస్ట్ ప్లేస్. ఇష్ చిన్నదైపోయింది చూడండి. ఆర్ చాలా పెద్ద ఉంది, ఇష్ చిన్నదైంది. అషటోర్ అవుతుంది అనమాట అది. షోర్. ఓకే. అఫార్. ఓకే. ఆరో. రే రాదు, ఆర్ వస్తుంది. ఆరో. ఓకే. నెక్స్ట్ అల్లే. లైట్ డాట్, ఇక్కడ హెవీ డాట్. ముందర లైట్ డాట్ పెట్టారా? ఓకే పెట్టినా సార్. ఇటలీ. వెరీ గుడ్. యతీష్ కుమార్ గారు రెడీ. అయిపోయిందా మీది డిక్టేషన్? నాది అయిపోయింది సార్. సుమన్ కాదు, యతీష్ గారు. యతీష్ గారిది అయిపోయింది. అయిపోయింది సార్. రవితేజ్ గారు రెడీ. అకాడమీ. ఫ్రీగా ఉండాలండి, లేకపోతే అలా టైం వేస్ట్ అయిపోతుంది మనకి. ఎక్కడ రాస్తున్నారు? మీ పెట్టారా డాట్?
ఓకే రైట్. నెక్స్ట్ కెమెరా కరెక్ట్గా ఉంచండి. అగోని. ఓకే. ఆ గో నీ అటు కొంచెం కెమెరా అటు అది. తర్వాత అఫార్. కొంచెం కెమెరా జరిపోయింది అటు. అఫార్. ఓకే. హా కదా. ఫా రెండు మీరేంటి అఫర్ అని రాశారు. అఫర్ అయింది. అది రెండు ఆలే అయిపోయి అది హెవీ డాట్. అనాటోమీ. అనాటోమీ. కెమెరా నాకేం కనపట్లే అసలు. ఆ నా తో కనిపించట్లే మరి. అయిపోయింది. రైట్. అంటే నాకు కనిపించింది అనుకోండి, మీరు ఎలా రాస్తున్నారో తెలిసిపోతుంది నాకు. ఎబోని. ఎబోని. మళ్ళీ అయిపోయింది. నాకు అఫార్ కనిపిస్తుంది. ఎబోని. ఓకే రైట్. నెక్స్ట్ ఆరో. రో. రో అంటే హెవీ డాష్. తేల్చేసి రాశారు. అది రో. నెక్స్ట్ అటాక్. లైన్ వదిలేయండి. వదిలేయండి. లైన్ వదిలేయండి. అటాక్. ఓకే. అషోర్. ఓ రెండు వచ్చాయి. ఫస్ట్ది లైట్, నెక్స్ట్ది హెవీ. అషోర్. కాబట్టి అవి వదిలేయండి. షోర్. వెరీ గుడ్. అభిలాష్ గారు రెడీ. అల్లే. అది స్ట్రైట్ లాగా అయిపోయింది. కర్వ్ ఉంటే బాగుండేది. ఓకే పర్వాలేదులేండి. కర్వ్ పెడితే బాగుంటుంది. అది ఎస్. చూడండి చాలా బెటర్. నెక్స్ట్ అనాటోమీ. అనాటోమీ. మీ. ఓకే గుడ్. ఆరో. ఆరో. ఓకే. అకాడెమీ. కేడిఎం. కా డే 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 అంటే డా పెట్టారు. సెకండ్ ప్లేస్ అని అది అకాడెమీ. రైట్. నెక్స్ట్ ఎబోని. ఎబోని. ఎం కాదు ఎన్. ఏ ఏ అబోని కాదు. అసలు ఆంధ్రలో రాశారు, ఫస్ట్ ప్లేస్లో పెడతారు చూసారా. అది ఆ కరిలేషన్ మిస్ అవ్వకూడదు మనం. ఆంధ్రలో ఎప్పుడు సెకండ్ ప్లేసే. ఏ బో. బో అంటే ఓ సౌండ్ అంటే సెకండ్ ప్లేస్. బో లైట్ డాష్. నీ ఈ సౌండ్ వచ్చింది అంతే. లైట్ డాట్. అది మర్చిపోకండి. ఇటలీ. ఇటలీ. వెరీ గుడ్. అల్లే. గుడ్. అశోక్ గారు రైట్. అనాటోమీ. ఓకే. అకాడెమీ. అఫార్. గుడ్. అగోని. గో ఫస్ట్ రాయాలి. గో ఉంది. అగో నీ రాసారా. నీకి రాసారా. ఓకే. అషోర్. గుడ్. అల్లే. గుడ్. అఫార్. ఇటలీ. ఈ టాక్ పెట్టారా. ఫస్ట్ ప్లేసే పెట్టి కొంచెం జూమ్ చేయండి లేకపోతే కెమెరా బాగా అనిపిస్తుంది నాకు.
లేకపోతే దగ్గరైనా పెట్టండి, ఏదో ఒకటి మీ ఇష్టం. సూపర్. ఓకే, ఇటలీ. నెక్స్ట్ ఎబోనీ. సెకండ్ ప్లేస్లే కదా అది. ఎబోనీ. ఓకే, రైట్, గుడ్. చాలు. యోగిరెడ్డి గారు రెడీ. అటాక్. ఫస్ట్ ఎప్పుడు ఓవెల్ రాయకండి, కాన్సనెంట్స్ రాసిన తర్వాత ఓవెల్ ప్లేస్లు పెట్టండి, ఓవెల్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడు ఓవెల్ అలవాటు చేసుకోవద్దు. యా, అది కరెక్ట్. అషోర్. అషోర్. ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ పెట్టారు ఇప్పుడు? డాట్ ఉంది కదా, అది ఎక్కడ పెట్టినట్టు? ఫస్ట్ ప్లేస్ సార్. మరి అది లేదు, ఫస్ట్ ప్లేస్లో లేదు, చూసారా? అది ఎక్కడో ఉంది, అంటే చాలా దూరం వెళ్ళిపోయింది. అది సెకండ్ ప్లేస్ అయినా నేను అనేసుకోవచ్చు దాన్ని. అందుకని దానికి దగ్గరగా, అంటే స్ట్రోక్కి దగ్గరగా ఫస్ట్ ప్లేస్లో పెట్టండి. కంగారు పడకండి, అంటే స్పీడ్గా రాయాలన్న ఆలోచనతో అది ఎటో వెళ్ళిపోతాం. రాస్తున్నారు స్పీడ్గా, యాక్యురసీ ఉంది కానీ. అనాటోమీ. అనాటోమీ. టో అంటే డాష్, ఓ అంటే డాష్, అనాటోమీ. ఓకే. అఫార్. ఎఫ్ఆర్. ఇప్పుడు డాట్లు దూరం పెట్టకండి, దూరాలు పెట్టేస్తున్నారు బాగా. స్పీడ్ వద్దండి, పర్వాలేదు, అంటే స్పీడ్ ఉండాలి కానీ యాక్యురేట్గా ఉండాలి. ఓకే, పోలేండి, అంటే వస్తుంది మీకు స్పీడ్ అయితే బాగా వచ్చింది. బట్ ఏంటంటే ఆ ఓవెల్స్ పెట్టేటప్పుడు కంగారు పడుతున్నారు, కంగారు పడకుండా స్లోగా, నీట్గా, కుదురుగా, అందంగా పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాద్దాం ఒకసారి. అల్లే రాయండి. అల్లే. ఓకే. ఏ ఇది ఇది ఇంకా అది డార్క్, ఇది లైట్ అయిపోయింది. ఫస్ట్ ఇది లైట్, ఇది డార్క్ ఉండాలి. ఇది డార్క్, నీట్గా. డాట్ అంటే డాట్ లాగా. ఓకే. అకాడెమీ. అకాడెమీ. DM. డే. అకాడెమీ కాదు, అకాడెమీ. డే. ఏ అంటే ఏ సౌండ్ ఏంటి? డాట్, లైట్ డాట్ కొట్టేయండి. పెన్సిల్ ఎక్కడో ప్రాబ్లం ఉందేమో అనిపిస్తుంది, అంటే షార్ప్ లేదు, దానివల్ల లైట్ డార్క్, డార్క్ లైట్ అయిపోతున్నాయి. అకాడెమీ, రైట్, గుడ్. చూడండి, మనకి ఏంటంటే మీరనే కాదండి, యోగిరెడ్డి గారు అందరికీ చెప్తున్నా, ఇక నుంచి ఏంటంటే ఇంకొంచెం యాక్యురేట్గా రాయడానికి ప్రయత్నించండి. స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి, రెండు కూడా కనిపించాలి నీట్గా. ప్రతిదీ ఇంకా పర్ఫెక్ట్ పడిపోతుండాలన్నమాట. అలా రాయడానికి బాగుంది, అందరూ రాస్తున్నారు, నాకు సాటిస్ఫాక్షన్. ఆరో అసలు ఓవెల్స్ అంత తొందరగా ఎక్కవండి బుర్రకి, కానీ రాయగలుగుతున్నారు బాగానే, వెరీ గుడ్. ఓన్లీ కాదండి, తప్పు రాశారు. అంటే డాట్, ఫస్ట్ డాట్ పెట్టండి. ఏదో చూడండి, యారో మార్క్లా వచ్చేసింది. ప్రతిదీ మనకి ఇక్కడ వాల్యుబులేనండి, అందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. నా వాదంతా ఏంటంటే, మనం ఏమాత్రం ఒక్క ఎక్స్ట్రా డాట్ అయిపోయినా, డాట్ సరిగ్గా ప్లేస్ లేకపోయినా, చిన్న గీత ఎక్స్ట్రా పడిపోయినా అది వేరే సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. అందుకని జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట. స్లోగా షార్ప్ చేసుకోండి నీడిల్ని, అందరూ కూడా చక్కగా షార్ప్ చేసుకోండి. లైట్ హెవీగా ఉంటే చాలా అందంగా ఉంటుంది. స్ట్రోక్స్ అందంగా కనిపించాలి, ముచ్చటగా, అందరివి, అంటే మీదనే కాదు, అందరికీ చెప్తున్నా. అషోర్. రెండు లైట్ వే, ఇష్యూ లైటే, లైటే. కొంచెం మీదకి, ఇంకొంచెం మీదకి పెట్టచ్చు. అషోర్. ఓకే. అనాటోమీ. NTM. ఓకే. నెక్స్ట్ ఎబోనీ. అబోనీ కాదు, ఎబోనీ. ఏ అంటే ఆంధ్రలేన్. ఎబోనీ. ఓకే. తర్వాత మీరు డాష్ ఎలా రాస్తారంటే, స్ట్రోక్ వైపు నుంచి బయటికి వెళ్ళాలి, బయట నుంచి స్ట్రోక్కి రాకూడదు. అర్థమవుతుంది కదా? డాష్ రాసేటప్పుడు ఒకసారి ఎబోనీ రాయండి, మళ్ళీ డాష్ ఓవెల్ రాసినప్పుడు ఎబోనీ రాయండి.
అందరికీ ఇది ఓవెల్ పెట్టకండి దయచేసి. ఫస్ట్ కొట్టేయండి. ఫస్ట్ ఎప్పుడు ఓవెల్ పెట్టకండి, అది తప్పు, రాంగ్ ప్రాక్టీస్ అది. ఫస్ట్ ఏ బో అది ఇటు నుంచి అటు వెళ్ళాలన్నమాట. నీ ఓకే, అలా రాస్తే కరెక్ట్. అగోని ఆ గో ని రైట్. అఫార్ రైట్. అఖిల గారు రైట్. ఫేర్ అయిపోయింది, ఇది అఫార్ రాయాలి అఖిల గారు. అఫార్ అంటే రెండు ఫస్ట్ ప్లేస్లోనే వస్తాయి, ప్రెసిడింగ్ ఫాలోయింగ్. రైట్. అల్లే ఓకే, అబోదులేని రాయాలి. కదా సౌండ్ వస్తే అబోదులే. అషోర్ మళ్ళీ ఆయే వచ్చింది. అషోర్ ఇష్ అబోదులేని రాయాలి. సౌండ్ వచ్చింది కాబట్టి. షోర్ వెరీ గుడ్. అకాడేమీ 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 అయిపోయింది, అది యాక్చువల్గా టీ లాగా ఉంది, సరేలేండి. కాకపోతే డార్క్ లైట్ స్ట్రోక్స్ మాత్రం కంపల్సరీ రావాలి. ఇప్పుడంటే ఒక్కొక్కటి వర్డ్సే కాబట్టి ప్రాబ్లం లేదు, తర్వాత సెంటెన్స్లు వస్తాయి, తర్వాత పారాగ్రాఫ్లు వస్తాయి, అప్పుడు ఖచ్చితంగా పోల్చుకోగలగాలి మనం. ఇటలీ ఫస్ట్ ఈ తప్పు రాస్తారు. కొట్టేయండి. ఈ ఇటండి, మీరు కంగారు వద్దండి, కంగారు పడకండి, ఆలోచించి జాగ్రత్తగా రాయండి. మళ్ళీ తప్పు రాశారు, కొట్టేయండి. ఈ అది లీ అది అనమాట. టీకి తర్వాత ఉంది, టీకి ముందర లేదు కదా. ఓకే, నెక్స్ట్ ఆరో ఇటు ఎక్కడ పెట్టారు ఇది? ఓకే ఆరో. అఫార్ మరి అంత దగ్గరగా పెట్టేయకండి, రెండు ఆలే. అఫార్ వెరీ గుడ్. అషోర్ ఓకే. అటాక్ అబోదులేన్ అటాక్ అంతే, గుడ్. నాగదుర్గారావు గారు రెడీ. అకాడేమీ ఎన్ కాదు. ఫస్ట్ రాయాలి, అంటే కేక్ ముందరది రాయాలి, పైది ఫస్ట్ పై ఓవెల్, తర్వాత కింద ఓవెల్. డే అలా రాయాలన్నమాట. అది అలా రాయాలి, అది కరెక్ట్. మీరు ఫస్ట్ కింద రాసేస్తున్నారు, తర్వాత పై రాశారు. మళ్ళీ రాయండి అకాడమీ KDM అది మీ అది కరెక్ట్. అనాటోమీ ఇది అంతే, జాగ్రత్తగా రాయండి తప్పు లేకుండా. కెమెరా కొంచెం అటు జరపండి. అనాటోమీ పై నా టో మీ వెరీ గుడ్. అఫార్ వెరీ గుడ్. అషోర్ ఇష్యూఆర్ అబోదులైన్. కెమెరా అటు జరపండి. షోర్ వెరీ గుడ్. అల్లే లే వెరీ గుడ్. అటాక్ ఇటలీ అన్ని లైట్ డాట్లే. ఇటలీ ఇటలీ వెరీ గుడ్. అగోని అగోని సూపర్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ రంగా గారు రెడీ. ఎబోని ఆంధ్రలైన్ అయితే ఫస్ట్ ప్లేస్ రాదు, మీరు ఆంధ్రలైన్ రాశారు, ఆంధ్రలైన్ రాస్తే సెకండ్ ప్లేస్. కొట్టేయండి.
అది రైట్. నెక్స్ట్ అటాక్ అబోవ్ ది లైన్ ఆ సౌండ్ వచ్చింది. వెరీ గుడ్. అషోర్ మళ్ళీ ఆ సౌండే వచ్చింది అబోవ్ ది లైన్. ఆ షో ఆ షో 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 అదేమైంది అషార్ అయింది. అషార్ అయింది అది. ఆ సౌండ్ వచ్చేసింది మీరు పెట్టిన ఓవెల్కి. మనకు ఓ సౌండ్ రావాలి. అక్కడ రావాలి. కొట్టేయండి మొత్తం కొట్టండి అలా రాయకూడదు. ఆ షోర్ అది. అఫార్ అఫార్ ఎఫ్ ఎఫ్ ఇష్యూ కాదు. ఇష్యూ కాదండి. ఎఫ్ ఎఫ్ అఫార్. ఓకే. ఫార్ వెరీ గుడ్. ఇటలీ ఇటలీ ఫస్ట్ ఈ తప్పు 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 రాశారు. ఫస్ట్ ఈ కదా ఈ టాలీ దగ్గరగా పెట్టండి. కంగారు పడకండి. దగ్గరగా పెట్టి నీట్గా రాయండి. అటాక్ ఓవెల్స్ దానికి దగ్గరగా పెట్టండి అంతే. అల్లే అల్లే ఓకే గుడ్. శ్రీదేవ్ గారు రెడీ. ఆరో ఎల్ కాదు ఆర్. అల్లో అయింది అది. ఆలో అయింది. రో కరెక్ట్. అషోర్ అషోర్ షోర్ వెరీ గుడ్. అఫార్ అంటే అబోవ్ లైన్. ఎఫ్ అబోవ్ లైన్లో ఉండాలి. ఉందా? ఆన్ లైన్ అయిపోయింది చూడండి. రాసారా? కనపట్లేదు బట్ ఎనీవే కొంత కొంత బ్లర్గా ఉంది బట్ ఎనీవే పర్వాలేదు. కరెక్ట్. అకాడమీ అకాడమీ కేడిఎం అకాడమీ. చూడండి ఇప్పుడు మీరు కే కిందకి పెట్టేయటం వల్ల ఏమైంది తెలుసా ప్రాబ్లం? చెప్పండి మీరే ఐడెంటిఫై చేయొచ్చు. డి చిన్నదైపోయింది. అది అకాడెడ్మీ అయింది సౌండ్. అదేమవుతుందంటే అకాడెడ్మీ అయిపోతుంది. సో స్ట్రోక్లు అన్నీ ఒకే లెంగ్త్ ఉండాలి. ఫస్ట్ కా పెట్టారా? డేమి ఓకే. అకాడమీ. అగోని అగోని స్ట్రోక్ లెంగ్త్లు ఎవరు తగ్గించకండి. తప్పు 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 రాసేస్తారండి. తప్పు రాసేస్తారు. 1 మినిట్ ఒక్కటి ఏం చెప్తాను. ఫస్ట్ అగోని స్ట్రోకులు రాయండి. గే పెట్టండి. కే కాదు గే. అది గోని ఇప్పుడే బాగుంది కదా. మరి ఇందాక ఎందుకు ఎక్స్ట్రా డాట్ పెట్టారు? ఇప్పుడు గేకి కింద పెట్టేశారు ఇందాక ఎక్స్ట్రా డాట్. అది అలా ఉంటుంది. కరెక్ట్గా రాయాలి. అనాటోమీ. మీరు అందరూ పెర్ఫెక్ట్ అయిపోవాలి ఇంకా ఓవెల్స్లో. పైన ఫస్ట్ అండి. ఎప్పుడు ఓవెల్స్ ఎలా ఉండాలంటే మనం ఎలా పలుకుతున్నామో దాని ప్రకారంగానే రాయాలి. గుర్తుపెట్టుకోండి. మనం పలకడం బట్టే మనం రాయాలన్నమాట. నా టో మీ అది అర్థమవుతుంది కదా. అలా ఫస్ట్ ఎక్కడెక్కడ ఓవెల్స్ ఉన్నాయో స్ట్రోకులు రాసేసిన తర్వాత ఓవెల్స్ అలా రాయాలి యాజ్ ఇట్ ఈస్గా. ఇంకోటి రాయండి. అఫార్ అసలు వదలాల్సింది ఒక లైన్ వదలాల్సింది. ఇరుగ్గా రాస్తారు మీరు. ఫార్ అది ఫార్. నెక్స్ట్ అల్లే మళ్ళీ ట్రాన్స్క్రైబ్ చేయాలి కదా మీరు. ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. లే అది లే అల్లే. ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇటలీ. ఇది ఎల్ రాసారా? ఇటాలీ. ఓకే అంతే చాలు. గుడ్. నెక్స్ట్ ఇంకెవరున్నారు? సూర్యబాబు గారు రెడీ. ఆరో వెరీ గుడ్. మరి స్పెల్లింగ్స్ కూడా రావాలి కదా. ఇప్పుడు ట్రాన్స్క్రైబ్ చేయాలి. నాగదుర్గారావు గారు ఏ స్పెల్లింగ్స్ రావాలి మస్ట్ అండ్ షుడ్. అందుకనే ఇది మనకి ఇంగ్లీష్ వొకాబులరీ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, కొత్త కొత్త పదాలు తెలుసుకుంటాం. అడ్వాంటేజ్ స్టెనో తాలూకు అడ్వాంటేజ్ ఎంతో ఉంది. మనకి ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది.
తర్వాత కొత్త లాంగ్వేజ్ ఒకటి వస్తుంది మనకి. తర్వాత ఇంగ్లీష్‌లో రకరకాల వర్డ్స్ ఉన్నాయి. కొత్త వర్డ్స్ ఎలా నేర్చుకోవాలన్నది మనకి తెలుస్తుందనమాట. ఓకే. యాహ్! చెప్తాను ప్రణవ్ గారు. షూర్. అగోని. సూరిబాబు గారు రండి. అగోని. అగోని. ఓకే. అనాటోమీ. టీ చిన్నదయిపోకూడదు. అనాటోటమీ అవుతుందప్పుడు. మీకు పెట్టలేదు. అది. ఏ ఓవెల్ వదిలేయకూడదు. ఆ ఓవెల్ సౌండ్ క్యాచ్ చేయాలి మనం. అల్లే. గుడ్. అకాడెమీ. 1, 2, 3, 4. వదిలేశారు. వదిలేశారు మళ్ళీ. అది ప్రతిది పలుకుతుండండి. పలికితే మీకు ఆ ఓవెల్ సౌండ్ వస్తుంది. అటాక్. 2 ఉన్నాయి ఓవెల్స్. అటాక్. టాక్. వెరీ గుడ్. అషోర్. ఇష్యూ 6. అది పెర్పెండిక్యులర్గా ఉండాలి. అడ్డంగా రాశారు కదా, ఇష్కి పెర్పెండిక్యులర్గా ఉంటే కరెక్ట్ అనమాట. అలా రాస్తే కరెక్ట్. అఫార్. ఎఫ్ఆర్. ఫా. అబోగ్లైన్ ఫస్ట్ ప్లేస్. రెండు ఫస్ట్ ప్లేస్లే. నెక్స్ట్ అగోని. గేఎన్. గోని. అంతే చాలండి. గుడ్. నెక్స్ట్ సిద్ధార్థ్ గారు రెడీ. ఆరో. గుడ్. అగోని. ఓకే. ఎబోని. ఆన్ ది లైన్. అటాక్. ఓకే. అషోర్. దగ్గరగా రాయండి ఓవెల్స్. అషోర్. గుడ్. అకాడెమీ. ఓకే. డి చిన్నదైంది చూసారా? స్ట్రోక్ లెంగ్త్ మారకూడదు. పర్వాలేదండి, ప్రస్తుతానికి ఉంచండి, నో ప్రాబ్లం. బట్ ఏదైనా స్ట్రోక్ లెంగ్త్ అనేది ఎప్పుడు మారకూడదు. దానికి తగ్గట్టుగా మనం ఫస్ట్ స్ట్రోక్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అల్లే. స్ట్రక్ అయిపోయిందండి ఇది. అల్లే. అనాటోమీ. అఫార్. మళ్ళీ స్ట్రక్ అయింది. ఓకే. ఇంకొకటి రాయండి. ఇటలీ. మీరు రాస్తున్నారు, బాగానే రాస్తున్నారు, కానీ నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నానండి. అంటే మరి మేబీ యువర్ నెట్ ఈస్ పూర్. ఇటలీ. రాస్తున్నారు, కరెక్ట్గానే రాస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఇటలీ. ఓకే. గుడ్. అభిలాష్ గారు రెడీ. శ్రీదేవి గారు రెడీ. రాశారు కాబోలు కదా, శ్రీదేవి గారిది అయిపోయింది. ఇంకా ఎవరున్నారు? నాది కూడా, అభిలాష్ కూడా అయిపోయింది సార్. అయిపోయిందా? ఓకే. ఇంకెవరున్నారండి? రాకేష్ గారు రాస్తారా? ఓకే. శ్రీదేవి గారిది అయిపోయింది. సూపర్. అయితే ఓ పని చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా ఎవరు లేరు కదా మరి. ఇప్పుడు మళ్ళీ నేను ఎవరికి చదవమంటే వాళ్ళు చదువుతున్నారు, కానీ చదవాలి ఇటు నుంచి అటు రివర్స్లో అనమాట. ఓకే. ఓ పని చేద్దాం, అందరం క్లోజ్ చేసేసి మళ్ళీ వెంటనే లాగిన్ అయిపోండి. వెంటనే క్లోజ్ చేసేస్తున్నాను, వెంటనే లాగిన్ అయిపోండి.
రెడీ. ఎవరో ఒకరు స్టార్ట్ చేద్దాం. అంకిత గారు రెడీ. బుక్ పెన్ కెమెరా పెట్టి చదివేయండి. ఫాస్ట్గా ఒక 2 లైన్స్ 3 లైన్స్ గబగబా చదివేసేయండి. సార్ ఏది చదవాలి సార్? ఏదైనా ఇప్పుడు మీరు ఏదైతే రాశారో అది. ఓకే, ఆల్రెడీ ట్రాన్స్క్రైబ్ చేశాను. ఓకే ఓకే, ఈ లోపల ఇంకోళ్ళకి అడుగుదాంలేండి. అశోక్ గారు చదివేయండి. anatomy, alley, ఎక్కడుంది? attack. First line, sir. ఓకే, పెన్సిల్తో చూపిస్తుండండి, లేకపోతే తెలియదు నాకు. Camera, but అలానా? సరే సరే, ఓకే, క్యారీ ఆన్. anatomy, alley, Italy, attack, assure, agony, afar, anatomy, afar, ebony, attack, anatomy. ఇది అకాడమీగా? Sorry, academy, assure, affair, ఓకే, arrow. చాలు గుడ్. మిగతావి రాస్తూ ఉండండి లోపల. అఖిల గారు చదవండి. వినపట్లేదండి. ఓకే, ఏదో మైక్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నో ప్రాబ్లం, రాసేయండి, రాయండి, ప్రాబ్లం లేదు. అన్ని జాగ్రత్తగా రాసుకోండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా. అభిలాష్ గారు చదవండి. Italy, attack, academy, afar, అషోర్. assure, anatomy, LA, ebony, అగోని. agony, assure, afar. మీరు రాసేస్తే బెస్ట్, రాస్తూ కూడా ఉండాలి. రాస్తే మీకు స్పెల్లింగ్స్ కూడా వస్తాయి, తప్పు లేకుండా ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు స్పీడ్గా రాయడానికి ట్రై చేయండి. రాయండి, పర్వాలేదు. అయిపోయిన తర్వాత రాస్తారు. ఓకే సార్. సరే, ఈ లోపల మిగతా వాళ్ళకి చూద్దాం. వస్తారా సార్? డిక్టేషన్ సార్. యా, ఎవరండి? యతీష్ గారా? ఎవరు మాట్లాడారు? సార్ గుణశేఖర్ సార్. గుణశేఖర్ గారు రెడీ. డిక్టేషన్ ఏమన్నా? ఓకే, మీరు రెడీ అవ్వండి. లోపల ఇంకోళ్ళకి అడుగుతాను. సూర్యబాబు గారు రెడీ, చదవండి ఫాస్ట్గా. అన్మ్యూట్ చేయండి. అషోర్, అఫార్. అది మీరు ఓ రాసేసినట్టున్నారు కదా, అందుకు అఫార్ కరెక్ట్. అఫార్. ఓకే, ఇటలీ, అటాక్, అలే, ఓకే, అరో, ఓకే, అషోర్, అఫార్, అకాడమీ, ఓకే, అగోనీ, అనాటమీ, ఓకే, అఫార్, రైట్. చాలండి. గుణశేఖర్ గారు రైట్. అలీ. చెప్పండి సార్. మ్యూట్ చేసేయండి. అఫార్. మీతో ఈ లోపల ట్రాన్స్క్రైబ్ చేస్తుండండి. అఫార్. ఓకే అంకిత గారు, మీరు కూడా రాస్తుండండి. అయితే ఇద్దరికి ఇక్కడ చూస్తూ ఉంటాను నేను. ఎక్కడున్నారు అంకిత గారు? 1 minute.
ఎస్. రైట్. అఫార్ అండి, ఎల్ అయిపోయింది చూడండి, ఎఫ్ ఎల్ అయిపోయింది, ఎఫ్ఆర్ అఫార్ కదా. కాన్సనెంట్లో మరి తప్పులు రాయకూడదు. ఆ సౌండ్ వచ్చింది కాబట్టి అబోధులేని రాయాలి. రాయండి, ఫాస్ట్గా రాయాలి, ఓవెల్స్ కూడా పెట్టేయాలి, టక్ 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 మని. అబ్బే అండి, ఎక్కడుంది, రాలేదు. ఆ ఫార్, ఆ రెండు కదా ఫస్ట్ ప్లేస్. సరే, ఇప్పుడు అంకిత గారు రాస్తూ ఉంటారు, చూస్తూ ఉండండి మీరు ఒకసారి, చూసి మళ్ళీ మీరు రాయండి, మీరు ట్రై చేయండి, అంకిత గారికి చెప్తాను ఇద్దరికి. మీరు చూడండి ఒకసారి, రాయకుండా ఒకసారి చూడండి. అంకిత గారు రాస్తారు, రాయండి అంకిత గారు. అకాడమీ, కొనసాగర్ గారు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఎలా ఎలా రాయాలన్నది ఒకసారి చూస్తుండండి. ఆ కా డే మీ, వెరీ గుడ్. అల్లే, ఏ, వెరీ గుడ్. అనాటోమీ, NTM, మీ. ఓకే, అన్ని లైటేనండి, డార్క్ పెట్టారు కదా, అన్ని లైటే రావాలి. అంకిత గారు చూసుకోండి. నెక్స్ట్ ఎబోనీ, ఎబోనీ, BN, ఏ తిరుగుతులేని కాదు, ఏ బో నీ, వెరీ గుడ్. అల్లే, లే, వెరీ గుడ్. అకాడమీ, అకాడమీ వద్దులేండి, ఈజీగానే ఉంది, ఇందాక రాశారు మీరు. ఇటలీ రాయండి, ఇటలీ. గుణశేఖర్ గారు రాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇటలీ, ఈటాలీ, వెరీ గుడ్. ఓవెల్ ఫస్ట్ ఈ పెట్టాలి, ఈ ఓవెల్, ఈ టా లీ, అది. నెక్స్ట్ అఫార్, అఫార్, FR, అఫార్ అబౌవ్ లైన్. ఓకే, రైట్. ఇత్రే ఎందుకు వచ్చింది, ఇత్ కాదు, ఎఫ్ కదా, FR రాయాలి, ఇత్ రే వచ్చింది అందులో. కాన్సనెంట్స్ మర్చిపోయినట్టున్నారు మీరు. ఆ రావాలి, ముందర ప్రిసీడింగ్ ఆ, తర్వాత ఆ దీర్ఘం వచ్చింది కదా. రైట్. ఇంకోటి రాయండి, ఎబోనీ, ఎబోనీ, BN ఆంగ్లేయం, ఏ బో నీ. ఏ అండి, ఎబోనీ, ఏ అంటే ఆంగ్లేయం పెట్టారు, సెకండ్ ప్లేస్ గుణశేఖర్ గారు. ప్రాక్టీస్ అప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయాలండి, ఎందుకు అలా వచ్చింది అన్నది. కాదు, ఆంగ్లేయం ఎప్పుడు ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్, అబౌవ్ ది లైన్ ఫస్ట్ ప్లేస్, త్రూ ది లైన్ థర్డ్ ప్లేస్, అది రూల్ మనకి. ఆంగ్లేయంలో రాసి ఫస్ట్ ప్లేస్ పెట్టకూడదు, ఎప్పుడు కరిలేషన్ మిస్ అయిపోయారని అర్థం. ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ మర్చిపోతున్నాను సార్. అదే ప్రాబ్లం వస్తుంది, అంటే సరిగ్గా మీరు ప్రాక్టీస్ సరిపోవట్లే, మిగతా వాళ్ళందరికీ సరిపోతుంది చూడండి, మీకు సరిపోవట్లేదు, ఎక్కడో మిస్టేక్ అవుతుంది ఎందుకో మరి. అంటే ఏదో జస్ట్ చెయ్యాలన్నట్టుగా చేస్తున్నారే తప్ప కాన్సన్ట్రేషన్గా చేయట్లేదేమో అనిపిస్తుంది. ఫుల్ అంటే ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు అది ఎక్కడ పెట్టాలి, ఏ సౌండ్ ఏంటి, ఆ సౌండ్ ఏంటి, ఈ సౌండ్ ఏంటి, ఊ సౌండ్ ఏంటి, ఓ సౌండ్ ఏంటి, డాటా డాషా, హెవీయా లైటా, అబోధులైనా అందరైనా తిరుగుదలైనా, ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేస్, ఇవి కర్లేట్ అయిపోవాలన్నమాట ఓవెల్స్లో. ఓకే, సరే ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మ్యూట్ చేసేయండి, అంకిత గారికి ఒకసారి చెప్తా. అల్లే, అంకిత గారు రైట్, అల్లే, ఎబోనీ, అగోనీ, ఆరో, అంకిత గారు కొంచెం కెమెరా ఆరో, రైట్. అటాక్, అషోర్,
ఓ అషోర్ వెరీ గుడ్. ఇంకేమన్నా ఇందులోనే అగోని అఫార్ అయిపోయింది. ఎబోని ఇటలీ. అకాడమీ మళ్ళీ రాయండి. అకాడమీ. మీ వెరీ గుడ్. అంతే. ఓకే గుణశేఖర్ గారు రాస్తున్నారా? తప్పులు రాస్తున్నారా? చూడండి జాగ్రత్తగా. యా డే ఇది డే రాయలే. డే రాయండి. డీకి తర్వాత ఏ వచ్చింది కదా డే, అందులోనే రాయండి. పేపర్ తిరిగే కర్ల. అంకిత గారు ట్రాన్స్క్రైబ్ చేసేయండి లోపల. మీరు ప్రాక్టీస్ చేయలేదన్నారు కానీ బాగానే రాశారండి అంకిత గారు. గుడ్. రాస్తున్నారా గుణశేఖర్ గారు? మీకోసం వెయిటింగ్. డమీ కాదు, డెమీ రాయాలి. డెమీ. ప్రాక్టీస్ చేసి రాస్తాను సార్. ఓకే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఫస్ట్. ప్రాక్టీస్ కొంచెం చేయాలి. ఈరోజు సురేష్ అనే నేను గారు రాలేదు, నిన్న మీరు రాలేదు. మొత్తానికి అంటే భయపడిపోతున్నారా ఏంటి? భయపడకండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే చాలు. ఆటోమేటిక్లీ యూ కెన్ గెట్. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, చెప్తున్నా అందరికీ. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ ఒకసారి తీయండి. తీస్తే అందులో ఎక్సర్సైజ్ 5 ఉంటుంది చూడండి. ఎక్సర్సైజ్ 5. ఎక్సర్సైజ్ 5లో మొత్తం 6 లైన్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ 5లో మొత్తం 6 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 6 లైన్స్లో ఏమంటాడు? రీడ్, కాపీ అండ్ ట్రాన్స్క్రైబ్. ఎక్సర్సైజ్ 5కి వచ్చేసాం మనం. 4 ఎక్సర్సైజ్లు అయిపోయి 5th ఎక్సర్సైజ్కి వచ్చేసాం. అందులో 6 లైన్స్ ఉన్నాయి. ఏంటంటే 6 ఓవెల్స్ అనమాట. 6 కూడా లాంగ్ ఓవెల్సే. చూడండి, ఫస్ట్ది ఆ సౌండ్, ఆ వచ్చేవన్నీ ఉంటాయి అందులో. నెక్స్ట్ ఏ సౌండ్, మూడోది ఈ సౌండ్, ఆ ఏ ఈ, అబోవ్ ఆన్ త్రూ. ఇంకా మ్యాక్సిమం వచ్చేస్తాయి మనకి. వీడు ఎంత బాగా రీసెర్చ్ చేసి పిట్మ్యాన్ మనకు రాశాడంటే ఈ బుక్ వెరీ ఎక్సలెంట్ అండి. ఇంకా అంటే మనం ఇంకా రూల్స్ నేర్చుకుంటున్న కొద్దీ మనకు ఒక రకమైన ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఆ రూల్ ఇంకో దానికి అసలు సూట్ అవుతుంది. అలా రాస్తే దానికే సెట్ అవుతుంది అనమాట. ఇంకో దానికి సెట్ అవ్వకుండా ఎంత బాగా అమర్చాడో చూడండి. గ్రేట్నెస్ అనమాట అది. వెరీ గ్రేట్. అది కొత్త లాంగ్వేజ్. అసలు తెలుగే చాలా కష్టం అనుకుంటాం మనం. తెలుగు అసలు చెప్పాలంటే నిజంగా తెలుగు రాయటమే చాలా కష్టం. ఇవన్నీ చాలా ఈజీ. ఇంగ్లీష్ కానీ మిగతా ఏ లాంగ్వేజ్ అని ఈజీ అంటారు, తెలుగు రాయటం చాలా కష్టం అంటారు. ఇదో కొత్త లాంగ్వేజ్. ఓవెల్స్ వస్తే ఇంకా అయిపోయినట్టేనండి, ఏం లేదు, అంతా అయిపోయినట్టే. నెక్స్ట్ చూడండి, మూడోది ఈ సౌండ్. మూడో అంతా ఈ సౌండే. మూడో లైన్ అంతా ఈ సౌండే. 4వ లైన్ ఏంటో చూడండి, ఆ సౌండ్. 5వ లైన్ ఓ సౌండ్, ఊ సౌండ్. ఓకే, మనం ఫస్ట్ డే నాడు ఏవైతే క్లాస్ చెప్పామో ఆ క్లాస్లో ఉన్న సౌండ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, మళ్ళీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఓకే, సూర్యబాబు గారు మీరు ఫస్ట్ లైన్ చదవండి ఒకసారి. ఆ అన్న సౌండ్ని యాడ్ చేసి వరుసగా చదివేయండి. ఎవరో మ్యూట్ చేయాలండి, ఎక్కడో సౌండ్ వస్తుంది. ఓకే, సూర్యబాబు గారు రెడీ? సార్ అదే వరుసగా చదివేయాలి. పీ ఉంది కదా, పీ తర్వాత ఏముంది? పా. నేను చదువుతా చూడండి. అయితే ఫస్ట్ లైన్ నేను చదువుతాను, మీతో మీరు చదువుతారు. ఓకే, నేను చదువుతాను సార్ ఒకసారి. చదవండి. ఓకే, ఓకే, మీది ఇది ప్రాబ్లం, నెట్ ప్రాబ్లం వస్తుందా? ఓకే, పామ్ కరెక్ట్. ఓకే ఓకే, వద్దులేండి, బాగా స్ట్రక్ అయిపోతుంది. ఓకే, క్లోజ్ చేస్తున్నా. చదువుతాను సార్. యతీష్ కుమార్ గారు చదవండి.
ఫస్ట్ లైన్ చదవాలి సార్. ఫస్ట్ లైన్ చదవండి. పా, పామ్, పామ్, ఫారం, షా. వెరీ గుడ్, అయిపోయింది. అంకిత గారు సెకండ్ లైన్ చదవండి. సెకండ్ లైన్ సౌండ్లన్నీ ఏంటి? ఏ అన్న సౌండ్ వస్తున్నాయి చూడండి. ఇటు సెకండ్ ప్లేస్లో హెవీ డాట్ పెట్టాడంటే ఏ అన్న సౌండ్. చదవండి. పే, పెయిడ్, వెరీ గుడ్. పేల్, బేల్, ఓకే. బెయిల్, అది ముందుది సార్. బేల్, ఓకే. Bake. బేల్ వరకు ఓకే. బేక్, Last. బేక్, బేక్, ఓకే. నాగదుర్గారావు గారు మూడో లైన్ చదవండి. అన్ని ఈ సౌండ్లు. మూడో చూడండి, థర్డ్ ప్లేస్ ఓవెల్ సౌండ్, అది ఈ సౌండ్స్. చదవండి. బి, ఓకే. టి, డి, ఓకే, జి, కరెక్ట్. వి, ఫీ, ఫీ, పి, ఎఫ్, పి, పి, Yeah. పి. ఓకే. రైట్. రంగా గారు అందరికీ సెట్ అవ్వకపోవచ్చు, కొంతమంది చేత చదివిస్తున్నాను అంతే. రంగా గారు రెడీ, చదవండి. ఏది ఇది ఇప్పుడు? ఫోర్త్ లైన్ అనమాట. ఆ అన్న సౌండ్ వచ్చేటట్టుగా ఉన్నాయి నిన్ను. ఆ అబౌవ్ ద లైన్ ఫస్ట్ ప్లేస్ హెవీ డాష్. చదవండి. ఫా, ఫాల్, ఓకే, టాల్, కరెక్ట్, చాక్, కరెక్ట్. టాడ్, థర్డ్, వెరీ గుడ్. THAWED, థర్డ్. ఓకే, నైస్ అండి. గుణశేఖర్ గారు ఫిఫ్త్ చదువుతారా? చూడండి, ట్రై చేయండి, ఊరికే ట్రై చేయండి. రాకపోయినా ప్రాక్టీస్ చేయండి, రాకపోతే. సరే, అశోక్ గారు ఫిఫ్త్ లైన్. సౌండ్ చెప్పండి, డో, సౌండ్ చెప్పండి. ఓ సార్, ఓ. వెరీ గుడ్, ఓ సౌండ్. చదవండి. డో, డోర్, డోమ్, షోర్, బోర్, బోర్. వెరీ గుడ్, అంతే, కరెక్ట్. యోగిరెడ్డి గారు లాస్ట్ లైన్ చదవండి. సౌండ్ చెప్పండి ఫస్ట్. సరే, అభిలాష్ గారు లాస్ట్. యోగిరెడ్డి గారు రెడీ, రెడీ. యోగిరెడ్డి గారు చెప్పండి. అభిలాష్ గారు చెప్పండి. సార్ చెప్పండి. ఏ లైన్ సార్? లాస్ట్ లైనా సార్? లాస్ట్ లైన్ ఏమో ఫాలో అవుతుండాలి మరి. లాస్ట్ లైన్ ఓకే. సౌండ్ చెప్పండి ఫస్ట్. సౌండ్ ఊ సౌండ్ సార్. వెరీ గుడ్. హెవీ డాష్ థర్డ్ ప్లేస్ లో త్రూ ది లైన్ లో ఉంది. ఊ సౌండ్ త్రూ చదవండి. ది లైన్ హెవీ డాష్. చదవండి వరుసగా అవేంటి ఉన్నాయి అక్కడ చదవండి అలాగా. చదవలేకపోతున్నారా? అవును సార్. సరే, అజయ్ గారు స్టార్ట్ చేయండి, ట్రై చేయండి. చూ, వెరీ గుడ్. చూ, షూ, వెరీ లో, గుడ్. రో, రోగా ఓ అనకూడదు. ఓ కాదు, ఓ కాదు, ఊ, ఊ సౌండ్. రూ, 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 కరెక్ట్. రూ, ఊ. ఊ, వెరీ గుడ్, కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే 6 లైన్స్ చదివారు కదా, ఈ 6 లైన్లు ప్రాక్టీస్ చేయాలి మీరు. ప్రతి ఒక్కటి ఫుల్ పేజ్. సార్ నాకు టైం సరిపోదు, హాఫ్ పేజ్. యాక్చువల్గా 2 పేజెస్ చేయాలి, నేను 1 చేశాను, ఇంకా హాఫ్ చేశాను. సో టైం పెట్టుకోవాలండి, టైం మాత్రం మస్ట్ అండ్ షుడ్. టైం పెట్టుకుని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అయితే మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, ఇది మనకి ఇన్స్ట్రక్టర్ అండ్ కీ రెండు కూడా ఉంటాయి ఇందులోని. ఎందుకు కీ ఇచ్చాడు మనకి అంటే ఆన్సర్స్ చూసుకోవటానికి. ఎవరైనా ఆన్సర్లు చూసి చేస్తారా? ఎవరు చేయరు. మ్యాథమెటిక్స్లో మనకి ఏది 9th స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ నుంచి చివరిలో లాస్ట్ పేజ్లో ఆన్సర్లు ఉంటాయి. చూడొద్దు చూడొద్దు అని సార్స్ చెప్తారు, మన పేరెంట్స్ చెప్తారు, ఎవరు వినం, చూస్ చేస్తాం. అక్కడ చూస్ చేస్తే తప్పు, ఇక్కడ చూడకుండా చేస్తే తప్పు. ఎందుకు అంటే నువ్వు పొరపాటు చూడకుండా చేస్తే తప్పు ప్రాక్టీస్ చేసేస్తావు. అక్కడ చూస్ చేస్తే రాదు, చూడకుండా చేస్తేనే మ్యాథ్స్ వస్తుంది. లాస్ట్లో ఆన్సర్ చూడకుండా చేస్తేనే వస్తుంది. ఇక్కడ చూడకుండా చేస్తే రాదు, మనం చూసే చేసేయాలి. చూసేయాలి, అది ఏంటో చూసేయాలి మనం.
ఓ ఇదా అని అనుకుని అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, అంటే మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు సార్ నేను చూడకుండా ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను, అది కరెక్టా కాదా చెక్ చేసుకుంటాను. చెక్ చేయకుండా మాత్రం ప్రాక్టీస్ చేసేయకండి. చేస్తే మొత్తం తప్పైపోతారు. రేపు డిక్టేషన్ అంతా రాంగ్ రాసేస్తారు. అందుకని ఏం చేస్తారు, ఇది పా అని అన్నాం కదా, ఫస్ట్ది పా, పామ్, బామ్, ఫార్మ్, షా అని అన్నాం కదా. సో వీటిని స్పెల్లింగ్స్ ఏంటి అన్న మీకు 300 పేజ్ తర్వాత ఉంటాయి. చెప్పాను ఇంతకుముందు ఇక్కడ ఉంటాయి కీస్. ఇది 300 పేజ్, ఇది 300 పేజ్. 300 పేజ్ తర్వాత కీ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్సైజ్ 5లో ఉన్నాం కదా, ఇదిగోండి ఎక్సైజ్ 5 ఇక్కడ ఉంది. ఇందులో వరుసగా ఉంటాయి చూడండి ఆన్సర్లు, పా, పామ్, బామ్, ఫార్మ్, షా. ఒకవేళ మీకు అది ఏంటి ఎలా ప్రొనౌన్స్ చేయాలో డౌట్ వచ్చినా, స్పెల్లింగ్ డౌట్ వచ్చినా అక్కడ చూసుకుని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అర్థమైంది కదండి. సో ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో రేపటికి మీకు ప్రాక్టీస్ ఏది అని అంటే ఎక్సైజ్ 5 మొత్తం ప్రాక్టీస్ చేసేయాలి. అన్ని సింగిల్ స్ట్రోక్లే కదా, ఎక్కడో సారీ అన్ని డబుల్ స్ట్రోక్సే. ఒక ఫార్మ్ ఒక్కటే 3 స్ట్రోక్స్, మిగిలినవన్నీ డబుల్ లేదా సింగిల్ స్ట్రోక్సే ఉన్నాయి. చాలా ఈజీ. ఓవెల్ ఒకటే, మనకు మల్టిపుల్ ఓవెల్స్ లేవు. మీద మీరే రాసేసారు, మల్టిపుల్ ఓవెల్సే రాసేసారు, ప్రిసీడింగ్ ఫాలోయింగ్ ఉన్నవే రాసేసారు. ఇది రాయలేరా, ఒకటే ఓవెల్ అయితే ప్రిసీడింగ్ అవుతుంది లేదా ఫాలోయింగ్ అవుతుంది. ప్రిసీడింగ్ ఏమైనా ఇచ్చాడండి అందులోని, ఒక్కటి ఇవ్వల, అన్ని ఫాలోయింగ్ ఓవెల్సే, ఎక్కడ కూడా ఒక్కటి కూడా ప్రిసీడ్ అయింది ఏమి ఇవ్వాల. సో ఎంత ఈజీగా చూడండి. కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేయడం పెద్ద కష్టం కాదు, చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ఓకే రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగండి.